రైతు పక్షం లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో వ్యవసాయం రైతుకు అంత సులువేం కాదు. పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, లాభాలు మాత్రం ఆశించిన రీతిలో రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు మరో మార్గం ప్రాసెసింగ్. పంటను ప్రాసెసింగ్ చేసి విలువ పెంచుకుంటే ధరలు ఒడిదుడుకులను తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే మామిడి సీజన్తో పాటు రెగ్యులర్గా పండే కూరగాయలు, పండ్లను ఎలా నిల్వ చేయాలి, నిల్వ చేసిన వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, వీటి విధానాలు ఏంటన్న అంశంపై ఈరోజు రైతు పక్షం లైవ్లో చర్చిద్దాం. ప్రస్తుతం స్టూడియోలో ప్రకృతి సిద్ధంగా మామిడి సాగు చేస్తున్న రైతు ప్రవీణ్ గారు, సీడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్యామల గారు మనతో పాటున్నారు. ఒక్కొక్కసారి రైతు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ధర ఉంటే పంట ఉండదు, పంట విపరీతంగా దిగుబడులు వస్తే ధర రాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రాసెసింగ్ ప్రాముఖ్యత ఏంటి, రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తప్పకుండా అండి. మా సంస్థ ఏంటంటే సొసైటీ ఫర్ ఎనర్జీ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సీడ్ అని చెప్పేసి స్వచ్ఛంద సంస్థ 1987లో మొదలుపెట్టామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకి మన పంటలు ఎలాగ నష్టపోకుండా దాన్ని మనం ఎలాగైతే వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు, దాని ధరలు ఎలా పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇది సంస్థ స్థాపించాము. దీంట్లో మేము సోలార్ డ్రయర్ అనే డ్రయర్ ఒకటి మేము డిజైన్ చేసామండి. సో ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఏంటంటే ఎలాగ మనం పంట నష్టం పోకుండా చేసుకోవాలి, ఎలాగ దాన్ని వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి అన్నదా మాది మెయిన్ ముఖ్య ఉద్దేశమే మా ఆర్గనైజేషన్ది అది. సో దాంట్లో ఏం చేస్తామంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే మన ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండి. కానీ ఏంటంటే లీస్ట్ ఇన్ ద ప్రాసెసింగ్. అది దాంతో ఏమవుతుంది, రైతులకి చాలా నష్టాలు వస్తున్నాయి. వాళ్ళు ఆ సకాలంలో వాళ్ళు మార్కెట్కి చేసుకోలేక, లేకపోతే వానలు కానీ వరదలు కానీ ఏవైనా ఆ టైంలో వచ్చేసరికి గ్లట్ సీజన్లో ఏమవుతుంది, మన రైతులు ఆ పంటని పడేయాల్సి వస్తుంది మార్కెట్లో. ఆ టైంలో ఏం చేయాలంటే వాళ్ళు డీహైడ్రేషన్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ అనేది మనది చాలా పాత పద్ధతి. అది వాటిని ఎండపెట్టి దాంట్లో నీటిని తీసేస్తే మనం దాన్ని షెల్ఫ్ లైఫ్ పెంచుకోవచ్చు అన్నమాట. అది మనకి మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే బయట ఎండపెట్టుకునేది మనం పూర్వకాలంలో చేసుకున్న వాళ్ళు, అప్పుడు పొల్యూషన్ లేదు, పొల్యూషన్ లేకపోయేసరికి బాగా చేసుకున్న వాళ్ళు మన అమ్మమ్మల వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న ఈ కాలుష్యంతో దాంతో మేము సోలార్ క్యాబినెట్ డ్రైయర్స్ చేసాం. దాంట్లో ఏంటంటే స్వచ్ఛంగా క్వాలిటీ వైజ్గా మనము డీహైడ్రేట్ అంటే మామిడి సీజన్ దాదాపు దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అవబోతుంది. ఈ క్రమంలో మామిడికి సంబంధించి మీరు ప్రత్యేకంగా సాగు చేయడం కానీ, మామిడికి సంబంధించి ప్రత్యేక ఏదైతే ఉత్పత్తులు తయారు చేయడం, వీటన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆల్ ఓవర్గా చూస్తే ముందుగా అసలు వీటన్నిటికంటే ముందుగా ఈసారి మామిడి సీజన్ ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ప్రతిసారి తగ్గిపోతూ ఉంటుంది, ప్రతిసారి నష్టాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈసారి ఎట్లా ఉండొచ్చు మామిడి పరిస్థితి? ప్రస్తుతానికి మామిడి పూత దశలో ఉంది చాలా వరకు. అయితే కొంతవరకు ఏంటంటే కల్తార్ అనే కెమికల్ యూజ్ చేయడం వల్ల కొంతమంది ముందుగా వెళ్తే మనకు మార్కెట్లోకి అత్యధిక ధర వస్తుంది అనే ఉద్దేశంతో ఫార్మర్స్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొంతవరకు కల్తార్ అనేది పోసి దాని ద్వారా ఇప్పుడు కొంతమంది ఈల్డింగ్ తెచ్చుకొని మార్కెట్కి వెళ్ళే సిచ్యువేషన్లో కూడా కొంతమంది రైతులు ఉన్నారు. కొల్లాపూర్ ఏరియాలో చూసుకుంటే మా దగ్గరికి వచ్చేసరికి రెగ్యులర్గా వచ్చే సీజన్తో పాటు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఈ ఫ్లవరింగ్ను రిటైన్ చేసుకోవడానికి గత వారం రోజులుగా క్లౌడీగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు రిటైన్ అవుతున్న దశలో ఉంది. ఫ్లవరింగ్ టు ఫ్రూట్ కన్వర్షన్కు ఎంత దశలో మనకు కన్వర్షన్ అవుతుంది అనేది వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడుతుంటుంది. ప్రజెంట్గా మనకు బాగా చలి పెరిగి పగటి వేళల్లో బాగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్లవరింగ్ అనేది కన్వర్షన్ బాగా జరుగుతుంది. ప్రజెంట్గా అయితే చివరి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మామిడి రైతులు పాపం ఈ పూత సమయం కావచ్చు, లేకపోతే పూత సమయం దాటిన తర్వాత ఎప్పుడైనా కావచ్చు, సో ఎప్పుడైనా నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో రైతులు ఉత్పత్తులు తయారు చేసుకునే క్రమంలో ఎట్లాంటి ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు ప్రాసెసింగ్ ద్వారా? రైతు స్థాయిలో అంటే కొంతవరకు మనకు రైతుకు మొట్టమొదటిగా ఏర్పడే అననుకూలత ఏంటంటే వచ్చే థండర్ స్టార్మ్స్, గాలి వానల వల్ల ఎక్కువగా మెయిన్ కాయలు రాలిపోతూ ఉంటుంది. కాయ సరిగా పక్వానికి రాదు, పూర్తిగా మారిపోదు. దాన్ని మార్కెట్ తీసుకెళ్ళి వెళ్తే దానికి అసలు రావాల్సిన రీతిలో మనకు మార్కెట్గా అవకాశాలు లభించవు. సో వాటిని వృధాగా పడేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలాంటి వాటి యొక్క క్వాలిటీని చెక్ చేసుకొని వాటి నుంచి మనం ఒరుగులు తయారు చేసుకోవచ్చు రైతు స్థాయిలో.
అవి ఇంటి దగ్గర మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక రైతు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపల ఉన్న రైతు అయితే రాలిపోయిన కాయలు దాదాపుగా ఒక 200-500 కిలోల వరకు ఉండగలిగితే దాన్ని మనం తీసుకుంటే ఒక 100 కిలోల వరకు మనకు అంటే 5 కేజీ తీసుకుంటే 1 కేజీ వరకు మనకు ఒరుగులు వస్తాయి. ఆ ఒరుగులను మనం తిరిగి సంవత్సర కాలం మొత్తం మనకు ఇంట్లోకి వాడుకోవచ్చు, లేదంటే మనకు తెలిసిన కన్జ్యూమర్స్ ఉన్న మనకు ఒకవేళ ఉన్న పరిచయస్తులు ఉన్న వాటి ద్వారా కూడా మనం మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు అదే మార్కెట్ తీసుకెళ్తే కేజీ 5 రూపాయలు కూడా మనకు ధర పలకదు. ఈ విధంగా ఒరుగులు చేసుకోవడం ద్వారా మనకు సరాసరిన 60-80 రూపాయలు అంటే నార్మల్గా చెప్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో నేను చేసే దాంట్లో మేము రైతుగా ఒక 80-100 రూపాయల వరకు కాయలు అమ్ముతాము. పండ్లు అయితే 100-120 రూపాయలకు అమ్ముతాము. అదే ఒరుగులు చేసినప్పుడు మనం దాదాపు ఒక 300 రూపాయల వరకు మనకు కేజీ రాగలుగుతాం. ఇందులో మనము వాల్యుయేట్స్ చేసుకుంటూ పోతుంటాం. ఇప్పుడు రైతులకు కూరగాయలు, ఆకుకూరలు వీటన్నిటికి సంబంధించి కూడా రేట్లు అప్పుడప్పుడు తగ్గడం. ఉదాహరణకి మనం టమాటా చూసుకుంటాం, ఒక్కోసారి పాపం రైతులు 5 రూపాయల కిలో అమ్మిన రోజులు ఉంది. సో మనం కానీ ఉత్పత్తులు మాత్రం బయట చాలా అమ్ముకునే అవకాశం. సో ఇట్లాంటి క్రమంలో ఈ కూరగాయలు కానీ ఆకుకూరలకు సంబంధించి ఎట్లా చేసుకోవచ్చు, రైతులకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? ఇప్పుడు కూరగాయలు కూడానండి, కూరగాయలు ఏ కూరగాయలైనా సరే ఆకుకూరలైనా సరే మన డ్రైయర్లో డ్రై చేసుకొని అది మీరు ఆ తర్వాత దాన్ని వాల్యూ అడిషన్ చేసుకున్నట్టుగా ఉంటే రీహైడ్రేట్ చేసుకోవాలన్నమాట. అంటే డీహైడ్రేట్ చేస్తాము, దాన్ని ఎండబెట్టేసేస్తాము. ఎండబెట్టాక రీహైడ్రేట్ చేసి కొంచెం నీళ్ళల్లో కొంచెం పెట్టుకుంటే మళ్ళీ అది ఫ్రెష్గా ఆకుకూరలాగే తయారవుతుంది. మీరు దాన్నే మళ్ళీ పప్పు చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. పొడి ఇప్పుడు కసూరి మేతి ఉంది, కసూరి మేతి మనం డ్రై చేసుకున్నదే. అలాగే టొమాటోస్ ఈజ్ ఎ మోస్ట్ క్రిటికల్ ఫర్ ద ఫార్మర్స్ ఇప్పుడు ఇవాళ రేపట్లో. అప్పుడు ఏం చేస్తారంటే డ్రై చేసేసుకొని మీరు పౌడర్ అయినా చేసుకోండి, ఆర్ ఆ ఒరుగుల్లాగా అలాగే స్లైసెస్ చేసుకొని దాన్ని మీరు వంటల్లో వాడుకోవచ్చు. లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే టొమాటో దెల్ స్ప్రింకిల్ ఆన్ ద చిప్స్ కానీ వాటిల్లో స్ప్రింకిల్ చేస్తుంటారు. అలా కూడా యూ కెన్ మార్కెట్ దట్ అనమాట. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినట్టు మనకేంటంటే వాల్యూ ఎడిషన్ టొమాటోలు 2 రూపాయలు 5 రూపాయలు వచ్చినప్పుడు ఒక 25 కిలోల టొమాటో మీరు కనుక ప్రాసెస్ అయితే 1 కిలో మీకు పౌడర్ వస్తుంది. 1 కిలో పౌడర్ వచ్చేసరికి 1 కిలో పౌడర్ 300 నుంచి 500 దాకా. ఎందుకంటే మనం మామూలుగా డ్రై ఏమీ లేకుండా చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ ఈజ్ అ హై క్వాలిటీ. సో మీకు 300 to 500 రూపీస్ మీకు పౌడర్కి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద వాల్యూ ఎడిషన్. ఈవెన్ ఆకుకూరలు అంతే, ఆకుకూరలు కూడా యూ కెన్ డూ ఇట్. అండ్ మేము మా దాంట్లో మాది ఆర్గనైజేషన్లో R&D ఉంది. మేము ప్రతి వాళ్ళకి కూడా అన్ని కూరగాయలు మేము ప్రాసెస్ చేసి ఇస్తుంటాం. మిర్చి అనండి, ఆకుకూరలు అనండి. అండ్ ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు రెడీ టు ఈట్ ఫుడ్స్ చేస్తున్నారు. ఆ రెడీ టు ఈట్ ఫుడ్స్లో మేము వీఆర్ సప్లయింగ్ ద ఆకుకూరలు అన్ని, కొత్తిమీర అనండి, పాలకూర, గోంగూర. ఈ గోంగూర అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా మా దగ్గర ప్రాసెస్ చేసి తీసుకెళ్తున్నారు. మెయిన్గా నల్లి అనేది ఒకటి కొత్తగా మనకి ఈ మామిడి తోటల మీద చాలా ఇబ్బందిగా ఉంది కదా. మనకి మున్సిపల్ అయిపోగానే అదంతా కూడా ఇటు మామిడి తోటలకి అటాక్ అవుతుంది అనేది మనకి రైతుల్లో కొంచెం ఇదిగా ఉంది. ఈ నల్లి వలన కూడా మనకి వీలింగ్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి. దాని మీద ఏదైనా మనకి ఆర్గానిక్ లో ఏదైనా ఈ యొక్క సూచనలు సలహాలు ఇస్తే ఉపయోగపడుతుందని అంటే మన ఫ్లవరింగ్ స్టేజ్లో మనమైతే మజ్జిగని వాడతామండి. పుల్లటి మజ్జిగను బాగా పుల్లిగా పెట్టేసిన తర్వాత వాటిలోకి మనం ఇంగువ ద్రావణం కలిపి అంటే 3 grams per liter చొప్పున స్ప్రేయింగ్ చేస్తున్నప్పుడు అవి కవర్ అవుతుంది. మాడిపోయే దశ నుంచి మనము కొంచెం వరకు దీన్ని కవర్ చేసుకోవచ్చు. దీనిపైన వేరే కషాయాలు ఎక్కువ మొత్తంలో స్ప్రేయింగ్ చేయగలిగితే ఆ ఫ్లవరింగ్ అనేది చాలా డ్రాప్ అవుతుంది. సో మజ్జిగను 1 లేదా 2 సార్లు స్ప్రేయింగ్ చేసుకొని దానిలోకి ఇంగువ కలుపుకుంటే మంచి రిటైనింగ్ చేసుకోగలుగుతామండి. ఉదాహరణకి టమాటా తీసుకుందాం. టమాటాను ఎన్ని రకాలుగా చేయొచ్చు? అంటే దాని క్వాలిటీ ఏదైనా పోయే అవకాశం ఉంటుంది, దానిలో పోషకాలు కానీ ఇట్లా? పోషకాలు పోవండి. అండ్ మామూలుగా
అది కన్వెన్షనల్ డ్రైయర్లో మీరు పెట్టుకుంటే కనుక హై హీట్లో పోయేసరికి అప్పుడు మీకు పోషకాలు అన్నీ పోతాయి. సోలార్ డ్రైయర్లో మామూలుగా చేసుకుంటే దాంట్లో పోషకాలు ఏమీ పోవు. అది పోషకాలు పోవు అని అంటే ఇప్పుడు మనం ఒక టొమాటో వేసుకుంటే మీకు ఎంత పోషకం వస్తుందో అదే మీరు డీహైడ్రేట్ చేసుకుంటే 5 టొమాటోలు చేయాలి డీహైడ్రేట్. సో అంత తిన్నందువల్ల మీకు ఆ పోషకాలన్నీ మీకు లభించినట్టే అవుతుంది. న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే దాంట్లో పెద్ద ఎక్కువగా పోవు. రిటెన్షన్ ఈస్ మోర్ హయ్యర్ అన్నమాట. అంటే మీరు అన్నట్టు వాటిని ప్రాసెస్లో చేయగలిగితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదండి. మన ఇంట్లో లేకపోతే మా రైతులు వాళ్ళల్లో కూడా ఏంటంటే బ్లాంచింగ్ చేసుకోవాలి. బ్లాంచింగ్ అంటే వేడి నీళ్ళలో అది ఒకసారి బ్లాంచ్ చేసేసరికి ఏమవుతుందంటే దానిది ఉన్న మైక్రోబియల్ కంటామినేషన్ అంతా పోతుంది. ఆ మైక్రోబియల్ కంటామినేషన్ వల్ల షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సోలార్ డ్రైయర్లో కలర్ కూడా రిటెన్షన్ చాలా బాగా ఉంటుంది, పౌడర్ బాగుంటుంది. సో దాని వాల్యూ ఎడిషన్స్ చాలా బాగుంటాయి. టొమాటోకి ఒక 25 రూపాయలు ఖర్చు పెడితే 300 రూపాయలు వస్తుంది. దాని ఖర్చులు మీరు తీసేసినా కానీ 150 రూపాయలు మీకు పర్ కేజీ యూ విల్ హ్యావ్ ఏ ప్రాఫిట్. ప్రవీణ్ గారు, ఇప్పుడు మామిడికి సంబంధించి చూస్తే మనకు కొద్ది కాలానికి పాడైపోద్ది పండు, దాన్ని నిల్వ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సో అట్లాంటి క్రమంలో ఈ ఉత్పత్తులు తయారు చేసినప్పుడు ఎంతకాలం నిల్వ ఉండే అవకాశం, మీరు తాండ్ర కానీ ఇవన్నీ ఎంతకాలం నిల్వ ఉంటాయి, ఎంతకాలం అమ్ముకునే అవకాశం ఉంటుంది? మామిడి వరుగులు చేస్తాము అండి. కచ్చి కాయల నుంచి వరుగులు చేస్తాము. దాని నుంచి మనం మ్యాంగో ఆమ్చూర్ పౌడర్ అని చేస్తూ ఉంటాము. షెల్ఫ్ లైఫ్ డిపెండ్స్ అపాన్, అంటే కొందరు ప్రిజర్వేటివ్స్ అలాంటివి కొన్ని యాడ్ చేస్తుంటారు, కానీ యాడ్ చేయకుండా న్యాచురల్గా అయితే 6 months వరకు మనకు వరుగులను ఉంచగలుగుతాము. అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా ఆ విధంగా ఉంచగలుగుతాం. పచ్చి మామిడి నుంచి చేసినప్పుడు అవి మేడం చెప్పినట్టు కన్వెన్షనల్ మెథడ్లో చేస్తున్నాము, మనము సోలార్ డిహైడ్రేటెడ్లో పై చేస్తున్నాము, సోలార్ టన్నెల్లో పై చేస్తున్నాం అనే దానిపైన వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కన్వెన్షనల్లో కొంచెము రెగ్యులర్గా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి అలాంటి సందర్భాల్లో కొంచెం వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గుతుంటుంది. కానీ ప్రాసెసింగ్ కరెక్ట్ ప్లాన్గా చేసుకుంటే మాత్రం అది 6 months మినిమం ఉంటుంది. 1 year వరకు కూడా మనము హెల్ప్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ను మాత్రం మనము కొంతమంది ఫ్రిడ్జ్లో ఉపయోగించుకుంటారు. నా కస్టమర్స్ కొంతమంది మామిడి పండ్లను నేరుగా తీసుకెళ్ళలేరు, అంటే ఎక్స్పోర్టింగ్ అవన్నీ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి పండ్లను నేరుగా తీసుకెళ్ళలేరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ను ఇక్కడ స్లైసెస్ రూపంలో కట్ చేసి దాన్ని డ్రై చేసి దాన్ని పౌడర్గా మార్చుకొని ఆ పౌడర్ను వాటిలో ఇంట్లో స్వీట్స్ చేయడానికి లేదంటే ఏదన్నా పాలల్లో వేసుకొని తాగడానికి అలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు 1 year 2 years 3 years వరకు కూడా షెల్ఫ్ లైఫ్ పెట్టుకొని ఉన్న వాళ్ళు, అంటే యూఎస్కి తీసుకెళ్ళి అక్కడ వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రైతు ఒకవేళ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఉరుములు లేకపోతే గాలి వానలు వీటితో పండ్లు రాలిపోయే అవకాశం ఉంది. సో ఆ పండ్లు రాలిపోయినప్పుడు దాని నుంచి మీరు ఆమ్చూర్ ఇవన్నీ అని చెప్తాను. సో అవి తయారు చేయడానికి అంటే ఎంత సైజులో ఉండాలి? కాయ యొక్క వెరైటీ బట్టి ఉంటుందండి. బంగినపల్లి వచ్చేసి మనకు 400 grams నుంచి 800 grams వరకు కూడా వస్తుంది బంగినపల్లి వచ్చేసి. సో మనకు అబౌవ్ 200 నుంచి 300 grams ఉన్న, అంటే వరస్ట్ సిచ్యువేషన్లో రాలిపోయిన కాయల నుంచి తీసుకున్న 300 grams వరకు అయితే వాటి యొక్క మనం కట్ చేసి చూస్తే వాటి యొక్క టేస్ట్ అనేది మనము ఫీల్ చేయగలిగితే, మనకు ఉంది పులుపు ఉంది అన్నప్పుడు దాన్ని వరుగులు చేసుకుంటే మనకు కొంచెం రిటైన్ చేసుకోగలుగుతామండి. తర్వాత మనకు కొన్ని రకాల కాయలు డ్యామేజెస్ వల్ల కూడా వచ్చినవి కాయలను చేయగలుగుతాము. కానీ పండును డ్యామేజ్ అయిన పండును మాత్రం మనము వరుగులు కానీ ఫ్రూట్ పౌడర్గా చేసే క్రమంలో మన క్వాలిటీ దెబ్బతింటుంది. వాటిని వేరే మ్యాంగో ఎంజైమ్ అని చేయగలుగుతామండి. అంటే వాటిని ఒక 60 days పర్మెంటైన్ చేస్తాం. మ్యాంగోను మొత్తం క్రష్ చేసి ఆ వచ్చిన పల్పును తీసుకొని వాటికి 1:4:10 రేషియోలో 1:1 అంటే పల్పు తీసుకుంటాము, 4 kgs బెల్లం తీసుకుంటాము, 10 అనేది వాటర్ తీసుకొని 60 days పర్మెంటేషన్ చేసి పెడతాం. దాన్ని మన ఎంజైమ్ వస్తుంది. దాని ఎంజైమ్ను మనము లిక్విడ్ వాష్లో కానీ లేకపోతే ఫ్లోర్ క్లీనర్లో వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకు పంటకు న్యూట్రిషన్ సప్లిమెంట్గా కూడా స్ప్రేయింగ్లో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, ప్రత్యేకంగా కూరగాయల విషయానికి వస్తే ఎట్లాంటి కూరగాయలను ఎక్కువ మనం ఈ పొడి చేయడం కానీ లేకపోతే ప్రాసెస్ చేయడం కానీ ఎట్లాంటి కూరగాయలు చేయొచ్చు? ఏ కూరగాయలు అంటే బెండకాయలు తీసుకోండి, బెండకాయలు చేసుకోవచ్చు, వంకాయలు చేసుకోవచ్చు, టొమాటో చేయొచ్చు, క్యారెట్ పౌడరు చాలా సూప్స్లోకి వాటికి పనికొస్తుంది మనకి. ఆనియన్స్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా మీరు స్లైసెస్ చేసేసుకొని డ్రై చేసుకుంటే మీరు వంటల్లో ఈజీగా వాడుకోవచ్చు. అది మనకి ఇప్పుడు ఆనియన్స్ ఆల్సో మీకు తెలుసు ఒక్కొక్కసారి 100 రూపాయల కిలో స్టేజ్ కూడా వెళ్తాయి. అవి మన ఇంట్లో మన డబ్బాలో కిచెన్లో పెట్టేసేసుకుంటే చాలండి. మనం ఈజీగా ప్రతి కూరలోనూ ఆ ఆనియన్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో ఆనియన్స్ చేయొచ్చు. అండ్ ఇవి మన ఆలుగడ్డలు చేసుకోవచ్చు.
సో యూ నేమ్ ఇట్ ఎనీ వెజిటేబుల్ యూ కెన్ డూ. కాకరకాయ ఒరుగులు చాలా 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 బాగా వస్తాయి. కాకరకాయలో సీజన్ వచ్చినప్పుడు మీరు అది స్లైసెస్ చేసుకొని మీరు అది చేసుకొని యూ కెన్ మేక్ ద కర్రీ కానీ చిప్స్ లాగా కానీ అది కూడా చేసుకోవచ్చు. అండ్ ఆకుకూరలు అయితే ప్రతి ఆకుకూర, ఇప్పుడు కొత్తిమీర అంతే, కొత్తిమీర సీజన్లో వచ్చినప్పుడు చాలా వస్తుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆ కొత్తిమీర పెట్టేసేసుకొని కొంచెం వేసుకుంటే మీకు ఆ ఫ్రెష్నెస్ ఎలా ఉంటుందో డ్రై చేశాక కూడా మీకు సేమ్ టేస్ట్ సేమ్ ఫ్రెష్నెస్ ఉంటుందండి. ప్రతి ఆకుకూరలోనూ అలాగే ఉంటాయి. సో ఎనీథింగ్. మిర్చి ఒకటి, మిర్చి కూడా మా దగ్గర టన్స్ మిర్చీస్ తెచ్చిస్తుంటారు. మేము అవి వాళ్ళకి ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. సో అలాగా మిర్చి ఒకటి, టొమాటో, ఆనియన్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ డీహైడ్రేట్. మా ఇంట్లో మామిడి చెట్టు పూతకు వచ్చిందండి బాగా. ఓకే, దానికి మేము వేప మందు కొట్టచ్చా పురుగు పట్టకుండా? వేప మందు కాదండి, మీకు ఇంట్లో పెరుగు చేయగలిగితే పెరుగును మజ్జిగ మార్చి ఒక 5 రోజులు పులియబెట్టేసి దాన్ని స్ప్రే చేయండి. పెరుగు మజ్జిగలా చేయాలా? పెరుగు మజ్జిగలా చేసి మజ్జిగ బాగా పులవాలండి. బాగా పులవాలి. పుల్లటి వాసన వచ్చినప్పుడు దాన్ని స్ప్రే చేయొచ్చు. దాంట్లో పులవాలంటే మీరు ఒక పచ్చి కొబ్బరి టెంకాయ నీళ్ళు ఉంటాయి కదా, ఏమంటారు? టెంకాయ, పచ్చి కొబ్బరి టెంకాయ, పచ్చి టెంకాయ, అది కొబ్బరి టెంకాయ నుంచి నీళ్లను కానీ లేదంటే ఈస్ట్, బేకరీలో దొరికే ఈస్ట్ను కానీ కలిపితే పులుస్తుందండి తొందరగా. అవునండి, పులిసిన మజ్జిగ కొడితే మనకు ఫ్లవర్ అనేది రావడానికి ఎక్కువగా ఉంటుంది. ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ కూడా మనకు రిటైన్ చేయగలుగుతుందండి. ఏ టైంలో కొట్టాలి? టైమింగ్స్ అండి, ఏ టైంలో కొట్టాలంటే? ఇప్పుడు మీకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందన్నారు కదా, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కదా, బాగా బాగా పూత వచ్చిందండి. ఇప్పుడు స్ప్రే చేయండి. అంటే ఏ టైం? మార్నింగ్, ఈవినింగ్ టైంలో చేయండి. ఈవినింగ్ 4 లోపల చేసేయండి. మరి మామిడి పండ్లకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాసెస్ విషయంలో అంటే ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తాం ఆల్ ఓవర్గా? సో మనం ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చా రైతు స్థాయిలో 5 ఎకరాల్లో ఒక మామిడికి వ్యవసాయ రైతు ఉంటే డెఫినెట్గా రైతు స్థాయిలో కుటీర పరిశ్రమలుగా చేసుకోవచ్చండి. దాని నుంచి వాల్యూ ఎడిషన్ చేయగలిగితేనే ప్రజెంట్గా మామిడి మార్కెట్ చాలా ఇబ్బందికర వ్యవస్థలో ఉంది. ఒక్కొక్కసారి మార్కెట్ను చూస్తే అంటే బయటి రాష్ట్రాల నుంచి డంప్ చేయడం వల్ల ఒకసారి రేట్ డౌన్ చేస్తున్నారు. ఈ మార్కెట్ మాయాజాలం అనేది గుత్తాపత్యం మొత్తం మిడిల్ ట్రేడర్స్ ఎవరుతున్నారో వాళ్ళ ప్రతి సీజన్ అంతే, రైతులు ఎప్పుడు ఇబ్బంది పడతారు, ఇప్పుడు ప్రతి సీజన్లో ఇబ్బంది పడుతున్నారు. రైతుకు ఒక మంచి రేట్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొంతమంది ట్రేడర్స్ రైతు ఫార్మ్స్ దగ్గరికి వచ్చేసి తిరిగి అంటే బెంగళూరు నుంచి లేకుంటే బాంబే నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి మార్కెట్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ రైతుకు ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ తప్ప మిగతాది సేమ్ అవుతుందండి. సో తనంతకు తాను మార్కెట్లో అమ్ముకోగలగాలి, లేదంటే వస్తున్న మామిడిని ఉత్పత్తులు చేసుకోవాలి. ఉత్పత్తులు చేసుకునే క్రమంలో నేను చెప్పినట్టు ఇందాక ఒరుగులు చేసుకోవచ్చు, ఒరుగుల నుంచి పౌడర్ చేసుకోవచ్చు, 2 రకాల ప్రొడక్ట్స్. మామిడి పండ్లను ఒరుగులు చేయొచ్చు, మామిడి పండ్ల నుంచి పౌడర్ చేసుకోవచ్చు. తర్వాత మామిడి తాండ్ర చేసుకోవచ్చు. మామిడి తాండ్ర నుంచి మనకు వివిధ రకాల ఉత్పత్తులు మళ్ళీ అడిషనల్గా వాడుతుంటాయి. వాటిని చాక్లెట్స్లో కానీ, బేకరీ ఐటమ్స్లో కానీ, పేస్ట్రీస్ తయారు చేయడంలో దాంట్లో కానీ ఎక్కువగా వాడుతుంటారు. మ్యాంగో ఎంజైమ్ కూడా చేస్తూ ఉంటాం. మ్యాంగో ఎంజైమ్ కూడా మనకు పంటకు మళ్ళీ తిరిగి రైతు వాడుకునేది, అంటే మరి అడిషనల్గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కోసం వెళ్ళి ఎరువుల దుకాణం నుంచి తీసుకొచ్చి చేయాల్సిన పని లేకుండా స్వతహాగా రైతే తన యొక్క ఏదైతే వృధాగా అయిపోయిందో ఆ వృధా మామిడి నుంచి ఎంజాయ్ చేసుకొని ఆ విధంగా కూడా మనము స్ప్రేయింగ్ వాడుకోవచ్చు అన్నమాట. మా నూజివేడు మ్యాంగో అనేది డిమాండ్ అనేది ఉండేది సార్. ఇప్పుడు మేము కానీ క్వాలిటీ దెబ్బతినడం వల్ల ఈ బై ప్రొడక్ట్స్ కింద చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మా రైతు వారీగా మేము రైతు తరహాలో రైతులందరూ చేయగలిగే ఈ బై ప్రొడక్ట్స్ ఏమున్నాయి, మార్కెట్లో ఏ విధంగా చేయొచ్చు అనేది దాని గురించి ఏమన్నా సలహా చెప్పగలరండి? రైతు స్థాయిలో మనము ఇందాక చెప్పినట్టు వరుగులు చేసుకోవచ్చు అండి. మనము డ్రై అంటే మనకు డ్రై మ్యాంగో, తర్వాత ఫ్రూట్ మ్యాంగో, డ్రై మ్యాంగోస్ వరుగులు చేసి కూడా అమ్మొచ్చు, లేకుంటే ఫ్రూట్ నోట్గా మనము వరుగులు ఫ్లేక్స్ రూపంలో చేసి వాటిని కూడా అమ్ముకోవచ్చు. లేదంటే మనము సోలార్ డిహైడ్రేటర్లో ఉన్నా కానీ, లేకుంటే చిన్న చిన్న సోలార్ టన్నెల్స్ ఉన్నా కానీ వాటి నుంచి కొంచెం తాండ్రా చేసి ఆ విధంగా మనం డ్రై చేసిన తర్వాత చిన్న చిన్న కేక్స్ రూపంలో కానీ, లేకుంటే షీట్స్ రూపంలో కానీ పెట్టేసుకొని వాటిని మనము మార్కెట్లో మనకు డిమాండ్ బట్టి అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం సైజెస్లో కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే కొందరు మ్యాంగో ఫ్రూట్ రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఫ్రూట్ రోల్స్ కూడా మనము మార్కెట్లో స్వీట్ షాప్ వాళ్ళు కానీ తీసుకుంటూ ఉంటారు. వారికి కూడా మనం సప్లై చేసుకోవచ్చు. ఫ్రూట్ రోల్స్ అనేవి మనకు
ఈ విధంగా రోల్స్ ఉంటాయి. రోల్స్ చేసి చిన్న చిన్న ప్యాకింగ్ చేసుకొని కూడా మనం మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు స్థాయిలో చేయగలుగుతారండి ఇది. 5 ఎకరాల రైతు చేసుకోగలిగితే మనకు మార్కెట్లో దొరికే మార్కెట్ వాల్యూ విలువ కన్నా ఒక 4 to 5 times మనం ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఆకుకూరలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు మామూలుగా? ఆకుకూరలు ఎందుకంటే అందరూ పోషకాల కోసం ఎక్కువ ఆకుకూరలను ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఈవెన్ దో వేరే కంట్రీస్లో అయినా ఎక్కడైనా అక్కడ దొరకనివి కూడా బొడ్డు రూపంలో తీసుకోవాలని ఇష్టపడతారు. సో ఎట్లా దాన్ని ప్రాసెస్? ఆకుకూరలో మీరు యాజ్ ఇట్ ఈస్ ఆకులాగే మీరు ఎండపెట్టేసుకోవచ్చండి. ఆకులాగే ఉంటుంది. అండ్ అది మళ్ళీ అదే నేను ఇందాక చెప్పినట్టు మీరు పప్పులో వేసుకోవచ్చు. మనకేంటంటే ఆకుకూరల్లో మామూలుగా డ్రై చేస్తే ఏమవుతుంది, బ్లీచ్ అవుట్ అవుతుంది. బ్లీచ్ అవుతుందంటే అది తెల్లగా అయిపోతాయి మా డైరెక్ట్ ఎండలో అలాగ పెడితే. సో మా సోలార్ క్యాబినెట్ డ్రైలో మేము ఏం చేసామంటే బ్లూ ఫిల్టర్ అని చెప్పి ఒక ప్రాసెస్ చేసాము. దానిపైన పెడతాము, షేడ్ డ్రై అవుతుంది. ఆ షేడ్ డ్రై అవుతుంది కానీ మామూలు ఇంట్లో కంటే తొందరగా అవుతుంది డ్రైయింగ్. ఆ షేడ్ డ్రైయింగ్లో ఏమవుతుంది, ఆ కలర్ రిటెన్షన్ అలాగే ఉంటుంది. సో ద క్లోరోఫిల్ దాంట్లో ఇంకా ఎక్కువ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి మీకు న్యూట్రిషనల్ వాల్యూ పోదు. అది పౌడర్గాను చేసుకోవచ్చు. మునగాకు ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నదంతా మునగాకు మీదే ప్రతి రైతు వర్క్ చేస్తున్నారు. ఎకరాలు మునగాకులు వేసుకుంటారు. ఆ మునగాకు కలరు రావాలి అంటే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. అంతా ఏంటంటే ప్రాసెస్ ఉంటుందండి. ఆ చిన్న ప్రాసెస్ మనం చేసుకుంటే, ఒక బ్లాంచింగ్ ఒకటి చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో మైక్రోబియల్ కంటామినేషన్ పోయి కలర్ చాలా బాగా వస్తుంది, తొందరగా డ్రై అవుతుంది కూడా ఆ ప్రాసెస్లో. సో అది పౌడర్ చేసుకోవచ్చు. మునగాకు పౌడర్ చేసుకొని మునగాకు పౌడర్ని అందరూ మోస్ట్లీ క్యాన్సర్ పేషెంట్స్ అనండి వీళ్ళనండి దే ఆర్ మిక్సింగ్ పొద్దున్నే లేచి ఒక గ్లాస్ వాటర్లో తాగడము. ఇట్స్ అ న్యూట్రిషనల్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట మునగాకు. అలాగే కరివేపాకు పొడి మీరు చేయొచ్చు. ఇవి రెండు ఇట్స్ ఎ కమర్షియల్ వైబుల్ ప్రోడక్ట్స్, కమర్షియల్లో బాగా వెళ్తున్నవి ఇప్పుడున్నవి. అండ్ అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో అవన్నీ కూడా క్యాప్సూల్స్లో తీసుకుంటున్నారు మునగాకు పౌడర్. ఓకే ఓకే. అత్యంత కీలకమైన పండ్లు, ఎందుకంటే పండ్ల ధరలు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటాయి మనకి. అవునండి. ఒక్కోసారి హైలో వెళ్ళిపోతుంది, ఒక్కసారి పూర్తిగా తగ్గుతుంది. సో అట్లాంటి క్రమంలో వీటి ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మంచివి. సో ఇట్లాంటి క్రమంలో పండ్లకు ఏ విధంగా డిమాండ్ ఉంది? పండ్లను మనం ప్రాసెసింగ్ చేయొచ్చా? అన్ని పళ్ళు ప్రాసెస్ చేయొచ్చండి. ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినట్టు మామిడి ఈ ఆల్రెడీ మామిడి ఎలా చేయాలి ఏంటి అవన్నీ చెప్పారు. మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి మాకు ఎవ్రీ మామిడి సీజన్లో మాకు ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒకటి పెట్టుకున్నామండి. దాంట్లో ఏం చేస్తామంటే రైతుకి మేము ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోకుండా. సో మా మామిడి సీజన్లో మాకు టన్స్ అండ్ టన్స్ వస్తూ ఉంటాయి మామిడికాయలు. మామిడి పళ్ళు వస్తాయి, మామిడికాయలు వస్తాయి, అలాగే ఆమ్చూర్ చేస్తాము, ఒరుగులు చేస్తాము, మామిడి మీకు చెప్పినట్టు ఈ రోల్స్ చేసాము. అండ్ ఆల్సో ఇది సో ఇప్పుడు మామిడి లేని సీజన్లో డ్రైయర్ ఏం చేస్తాం, కూరగాయలు ఎండపెట్టుకుంటాం, అదొకటి. తర్వాత జామకాయలు, అండ్ జామ ఈజ్ ఎ మోస్ట్ యాపిల్ అంటాం మనం. పూర్ మ్యాన్ యాపిల్ ఈజ్ ఎ జామకాయ. జామకాయలో ఉన్న పోషకాహాలు చాలా ఉన్నాయి. ఈవెన్ జామను కూడా మనము డీహైడ్రేట్ చేసుకోవచ్చు అనమాట, ఎండపెట్టుకోవచ్చు. అవి కూడా మీరు స్లైసెస్ చేసుకోవచ్చు, ఆర్ ఇలాగే రోల్స్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇవన్నీ కూడా రోల్స్ కూడా మనకి ఇది జామ రోల్స్ అండి. సో ఇది ఇలా చేసుకోవచ్చు, జామ రోల్స్ చేయొచ్చు. లేకపోతే జామ పండుతో తయారు చేసినవి ఇవి. అలాగే మేము మిక్స్డ్ ఫ్రూట్తో చేసాము, సపోటా కూడా చాలా వస్తుంటాయి, సపోటాలతో చేయొచ్చు, పైనాపిల్ చేయొచ్చు. చాలా తగ్గిపోతుందండి. అప్పుడు అదేంటంటే మీరు స్లైసెస్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇవన్నీను పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈజీగా తినేస్తారు. వాళ్ళు ఒక జామకాయ తినలేరు, కానీ ఒక 2 స్లైసెస్ తీసేసరికి మీకు అంత వాళ్ళకు ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ వస్తాయి. సో యూ కెన్ డూ దట్. అండ్ స్లైసెస్ చేస్తాము. స్లైసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టర్డ్ చేసుకోవాలనుకోండి, మన ఇంట్లో మన డబ్బాలో పెట్టుకుంటాం ఇంట్లోనే, వంటింట్లో. కస్టర్డ్ చేయాలంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని తీసేసి అన్ని ఆల్ ఫ్రూట్స్ని తీసుకొని రీహైడ్రేట్ చేసుకొని కస్టర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్స్ అ స్నాక్. మన అన్నీ ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా చాలామందికి అలవాటు అయిపోయింది ఫ్రూట్ స్నాక్ తినడం. సో స్నాక్ లాగా తినేసేయచ్చు.
కాబట్టి ఎనీ ఫ్రూట్ యూ కెన్ డీహైడ్రేట్ అనమాట. ఏదైనా సరే మీరు డ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ప్యాషన్ ఫ్రూట్ చేసామేమో, ఆ తర్వాత ఫిగ్ ఒకటి. ఫిగ్గు ధర వచ్చినప్పుడు అయితే అది 100 రూపాయలు 120 రూపాయల కిలో ఉంటుంది, లేనప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు. ఆ టైంలో కూడా మీరు ఫిగ్గు డ్రై చేసుకోవచ్చు. అండ్ ఫిగ్గులో ఉన్న పోషకాలు అందరికీ తెలిసినవి. అలాగే ఫిగ్గు ఇవి కూడా మనము మా తాండ్రలాగా కూడా చేయొచ్చు. మా R&Dలో మేము ఇవన్నీ కూడా చేసుకున్నాం. తేనె మంచు అండి. తేనె మంచు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర. మనకు తేనె మంచు అనేది మొదటగా ఫస్ట్ మనం మామిడి తోటను ఏ విధంగా ఉంచుకుంటున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మన సమ్మర్లో వచ్చినప్పుడు ఏవైతే పిచ్చి మొక్కలు ఉంటాయో వాటిని అన్నిటిని నీట్గా ఫామ్ను మెయింటైన్ చేసుకొని ఉంటూ, ఫామ్ ఎప్పుడైతే మనము రెడీగా చేసుకుంటామో ఫ్లవరింగ్ స్టేజ్ కానీ మొత్తం కలిగి దున్నిన తర్వాత మనము కాండంకు ఒక జిగురు పూసిన పేస్ట్ కానీ అంటే అలాంటిది అప్లై చేసుకుని ఉంటే ఏవైతే నిద్రావస్థ స్థితి నుంచి వచ్చి చెట్టుపైకి ఎక్కే స్థితిని మనం ఆపగలిగితే తేనె మంచుని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము. దీనిపైన మనము స్ప్రేయింగ్స్ రూపంలో ఎన్ని స్ప్రేయింగ్ చేసినప్పటికీ కరెక్ట్ అది పాలినేషన్ టైం వస్తుంది కాబట్టి పాలినేషన్ జరగడానికి మనకు హనీ బీస్ కానీ బీస్ కానీ ఆ టైంలో ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆ స్ప్రేయింగ్స్ ఇచ్చే క్రమంలో ఈ బీస్ అనేవి వెళ్ళిపోవడం వల్ల మనకు ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ రేషియో చాలా తగ్గిపోతుంటుంది. సో దానికన్నా ప్రివెంటివ్ మెథడ్లోనే మనము చాలా వరకు యాక్షన్స్ తీసుకుంటేనే తేనె మంచును బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాము. మనం గాలి బాగా అందేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా మనకు జిగురు పూసిన అట్టలు తెలుపు మరియు నీలము, తర్వాత వచ్చేసి మనకి బ్లూ కలర్, తర్వాత వైట్, బ్లూ అండ్ ఎల్లో, ఈ 3 రకాలవి మనం జిగురు పూసిన అట్టలు పొలంలో ఒక 10 నుంచి 20 వరకు ప్లేస్ చేయగలిగితే వాటి యొక్క ఉధృతి అనేది చాలా వరకు మనము గమనించుకొని వాటి ద్వారా కషాయాలు కానీ అలాంటి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం కాబట్టి కషాయాలను స్ప్రే చేయడం ద్వారా వాటిని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఉధృతిని చూసి మనకు నార్మల్ కన్వెన్షనల్ మెథడ్లో కెమికల్స్ ఎప్పుడైతే స్ప్రేయింగ్స్ వెళ్తామో మనము పొలంలో మనకు ఎప్పుడైతే ఫలదీకరణ చెందడానికి హనీ బీస్ ఎప్పుడు తిరుగుతున్న క్రమంలో వాటిని చంపేసి మన యొక్క ఫ్రూట్ను కన్వర్షన్ మనమే తగ్గించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉత్పత్తులకు మనం తయారు చేయడం ఒకే అయితే మార్కెట్లో అమ్ముకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అవునండి. సో ఎట్లా ఉంది డిమాండ్? ఎట్లా ఉంది మార్కెట్లో? డిమాండ్ ఎప్పటికీ మంచిగా ఉంటుందండి. కాకపోతే ఫార్మర్ది ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే రైతు ఏకాకి అయిపోయాడు. రైతు ఇప్పుడు ప్రజెంట్గా తన యొక్క పంటను కాపాడుకోవాలి, ప్లస్ పంటను ఈల్డింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసి అవి చేసుకోవాలి. ఫార్మర్ వెరీ గుడ్ ఎట్ ఫార్మింగ్, నాట్ గుడ్ ఎట్ మార్కెటింగ్. సో ఫార్మర్కు మనకు మార్కెట్ లింకేజెస్ బయటి వ్యవస్థల ద్వారా ఎంత ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సఫలీకృతం అవ్వట్లేదు. ఈ క్రమంలో రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రైతుగానే ఉండిపోకుండా బిజినెస్ మ్యాన్గా ఆలోచన చేయాలి. సో తన ఉత్పత్తులను తను ఎప్పుడైతే మార్కెటింగ్ చేసుకునే ఫెసిలిటీస్ గురించి, మార్కెట్ చేసుకునే ఛానల్స్ గురించి వెతుక్కొని ఆ దిశగా ప్రయత్నం చేస్తే కానీ రైతు సక్సెస్ అవ్వలేడు, అంటే సస్టైనబిలిటీ రాదు రైతుకు. సో ఆ విధంగా అంటే ప్రస్తుత ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. నేను ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్న విధానాలను సోషల్ మీడియాను ఉపయోగించుకొని కానీ, లేకుంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ, తర్వాత మొబైల్ ద్వారా కానీ బాగా పాపులర్ అయ్యే విధంగా తీసుకెళ్ళి మాకు పంట విధానాలను మొత్తము ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేస్తున్నాను. అంటే నో యువర్ ఫార్మర్, నువ్వెవరు, ఎలా పండిస్తున్నావు, ఏం పండిస్తున్నావు, ఏ పద్ధతిలో పండిస్తున్నావు అనే విషయాలను బయటి సమాజానికి కానీ మార్కెట్కి కానీ చేరవేస్తే ఆ విధంగా సెర్చ్ చేసే కన్జ్యూమర్స్ మన వైపులా వస్తారు. రైట్. అశ్వంత్ రెడ్డి గారు షాద్ నగర్ నుంచి. మా పొలంలో మేము ప్రస్తుతం వరి పండిస్తున్నాము. ఓకే. మిగతా భాగంలో మా పొలంలో కుక్కమూతిరాయి అనేటువంటి భూమి ఉన్నందున అది మేము నిరుపయోగంగా ఉంచినాము. సో అందులో మాకు మామిడి సాగు చేయగలమా? ఒకవేళ చేస్తే ఏ పద్ధతిలో చేయాలి? మామిడి సాగు చేసే ముందు మనము ఆ పొలం యొక్క స్థితిగతులు ఏంటి తెలుసుకోవాలి. ఫస్ట్ పూర్తి రాయి ఉన్నట్లయితే రైతు ఏమంటారు ముందుగా భూసార పరీక్ష చేయించుకుంటే దాని ద్వారా మనం ఆ పంట వేసుకోగలమా లేమా అనేది ఆలోచన చేసుకోవచ్చు. ఒకవేళ రాయి ఎక్కువగా ఉన్నది అనుకున్నప్పుడు వేరు వ్యవస్థ వృద్ధి చెందే క్రమంలో మనకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు చెట్టు ఎదుగుదల సరిగా లేక, పోషకాలు సరిగా అందక చెట్టు చనిపోయే స్థితిలో ఉంటాయి. కాబట్టి రాయి పైన స్థితిలో ఉందా లేకుంటే ఏంటి అనేది చూసుకోవాలి. సాయిల్ టెస్ట్ చేయించుకుంటే ఒక 3 అడుగుల వరకు మనము వివిధ పొరలు ఏవైతే ఉంటుందో ప్రతి పొరను మనము సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. నార్మల్గా కన్వెన్షనల్గా వరికి చేసినట్టు లేకుంటే మిగతా పంటలకు చేసినట్టు భూసార పరీక్ష కాకుండా ఈ ఉద్యానవనం స్థాయిలో వేరే విధంగా అంటే ప్రతి లేయర్ను మనం తీసుకొని టెస్ట్ చేయించి తద్వారా మనము మామిడి సాగు అనుకూలమాల తెలుసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. సోలార్ డ్రైయర్ గురించి మనం మాట్లాడుకున్నాం.
ఎంత పెట్టుబడి అవకాశం ఉంటుంది, దాని నుంచి మనం టెక్నికల్గా ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది? సోలార్ డ్రైయర్లో అండి మాకు రకరకాల కెపాసిటీస్ డ్రైయర్స్ ఉన్నాయండి. ఒక 50 కిలోల దగ్గర నుంచి 500 కిలో డ్రైయర్ దాకా కూడా మా దగ్గర ఉన్నాయి. సో మేము ఏం చేస్తామంటే చెప్తాము, ఒక 200 కేజీ డ్రైయర్ ఒక రైతు కనుక తీసుకుంటే దానికి అరౌండ్ 6 lakhs అవుతుందండి. అండ్ దాని యాన్సిలరీ ఎక్విప్మెంట్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం పల్పు, ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో ఉంటే దాన్ని పల్పు చేసుకోవాలి, పల్పు చేసి చేయాలి. సో పల్పర్ ఒకటి, అండ్ స్టవ్, అండ్ పల్వరైజర్, ఇప్పుడు పౌడర్స్ చేయాలి అంటున్నాం మనము, టొమాటో పౌడర్, దానికి పల్వరైజర్, ఆ యాన్సిలరీ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మీరు పెట్టుకోవాలంటే 10 నుంచి 12 లక్షలు పెడితే ఒక యూనిట్ ఒక రైతు చేసుకోవచ్చండి. సో వాళ్ళ జీతాలు వాళ్ళు వర్క్ చేసుకుంటారు, పొలంలో పెట్టేసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళే టైం ఉన్నప్పుడల్లా వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ ప్రోడక్ట్ మార్కెట్కి వెళ్ళలేకపోతుంది అవన్నీ దే కెన్ స్టార్ట్ ప్రాసెస్ చేసేసుకున్నాక అది ఒక మనిషి 2 మనుషులతోటి వాళ్ళు చేయొచ్చు అనమాట. అండ్ దాని మీద ఇప్పుడు మ్యాంగో ఉందండి. మ్యాంగో మామూలుగా మీరు అమ్ముకోవడానికి ఒక టన్ను మ్యాంగో అమ్ముకుంటే 30,000 నుంచి 50,000 వస్తుంది. అది మామూలుగా మీరు బయట ఎండపెట్టి ఓపెన్ డ్రైలో ఎండపెడితే కనుక దాని క్వాలిటీ బాగుండదు కాబట్టి మీకు 100 రూపాయల నుంచి 200 రూపాయల్లో కిలోకి అమ్ముకుంటారు. సో దానికి కొంచెం వస్తుంది. ఒక టన్నుకి మీకు 40 కేజీలు ఇది వస్తుంది ప్రోడక్ట్. సో అదే మన సోలార్ క్యాబినెట్ డ్రైయర్లో చేస్తే కలర్ చాలా బాగా ఉంటుంది, క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. దాన్ని మీరు 600 నుంచి 800 రూపాయల కిలోకి అమ్ముతున్నాము మార్కెట్లో. సో కాబట్టి వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ డెఫినెట్గా 100% జనరేట్ అవుతుంది రైతుకి. వాళ్ళ కుటుంబం వాళ్ళు పోషించుకున్నాక ఇంకో 2 ఉద్యోగాలు ఇచ్చుకున్నాక కూడా వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగా సోలార్ డ్రైయింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ వయబుల్ స్మాల్ స్కేల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. రైట్. సోలార్ డ్రైయర్కి సంబంధించి ఇప్పుడు ఇంత కాస్ట్ ఉంది. సో గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీస్ కానీ లేకపోతే ఏదైనా ఉందా? గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయండి. అంటే లోకల్ సబ్సిడీస్ ఉన్నాయి, వాళ్ళ స్టేట్ సబ్సిడీస్ ఉంటాయి కదా, వాళ్ళవి సబ్సిడీస్ ఉన్నాయి. సో బ్యాంకు లోన్స్ ఉన్నాయి, ఆ బ్యాంక్స్ లోన్స్ తోటి దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి మరి మనము లక్షలు కోట్లు అలాగ పెట్టక్కర్లేకుండా 10 లక్షలు నుంచి 15 లక్షల లోపల చాలు వాళ్ళకి ప్రాసెసింగ్. అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయంటే ఉన్నాయండి, కొన్ని చోట్ల ఉన్నాయి. వాళ్ళు దే ఆర్ గివింగ్ ఫర్ టన్నల్ డ్రైయర్స్ అండ్ అంటే కొన్నిటికి ఉన్నాయి. ఇట్స్ యూ డోంట్ కాల్ దెమ్ యాజ్ ఎ సోలార్ డ్రైయర్ బట్ డీహైడ్రేటర్స్కి ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ సబ్సిడీస్ ఆర్ దేర్. ప్రవీణ్ గారు, అంటే మనం ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, మార్కెటింగ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు. సో గవర్నమెంట్ ఏ విధంగా ప్రోత్సాహం ఉంది, ఎస్పెషల్లీ మ్యాంగోస్ సంబంధించి ఎట్లా ఉంది? అంటే ప్రాసెసింగ్ కానీ ఏదైనా ఎట్లా ఉంది ప్రోత్సాహం వాళ్ళు రైతులకి? డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్గా మార్కెటింగ్లో అయితే చాలా వరకు తక్కువగా ఉంటుందండి. ప్రోత్సాహం అయితే రైతుకు అంత పూర్తి స్థాయిలో అందట్లేదు. కేవలం ఇంతవరకున పంటకు ఇన్పుట్ సబ్సిడీస్ కంటే ఎరువుల రూపంలో కానీ, వాటర్ రూపంలో కానీ, కరెంట్ రూపంలో కానీ ఈ విధంగా సబ్సిడీస్ అందుతున్నాయి. కానీ మార్కెటింగ్ చేసుకునే విషయంలో మాత్రం చాలా తక్కువగా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొన్ని స్థాయిల్లో లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకల్ పొలిటికల్ పవర్లో కానీ కొంతవరకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అంటే రైతు మార్కెట్ స్థాయిలో అమ్ముకోవడానికి మార్కెట్లో కానీ, అంటే అగ్రికల్చర్ మార్కెట్స్లో కానీ వాటిలో కానీ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల జరుగుతున్నది. అది పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా జరగట్లేదు. అంటే మార్కెట్ అంటే విలేజ్ మార్కెట్స్ అనేవి చాలా ఎస్టాబ్లిష్ అవ్వాలి. లేదంటే మార్కెట్కి ఎక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే రోడ్ సైడ్ వే మార్కెట్స్ అంటారు. మనకు విదేశాల్లో చూస్తే రోడ్ సైడ్ వే మార్కెట్ చాలా ఎక్కువగా స్థాయిలో అవి అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు నేరుగా వచ్చేసి రైతులు ఎక్కడైతే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం కల్పించే ప్లాట్ఫామ్స్ అవి. ఈ ప్లాట్ఫామ్స్ అనేవి మనకు ఇక్కడ కొంచెం ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. వే సైడ్ మార్కెట్స్ అనేవి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, లేకుంటే జిల్లా స్థాయిలో కానీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే చేస్తే ప్రభుత్వం ద్వారా రైతులు నేరుగా వచ్చి తమ ఉత్పత్తులను అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాంగోకి సంబంధించి అప్పట్లో ఫెస్టివల్స్ నిర్వహించాం, మ్యాంగో ఫెస్టివల్స్ అనేది ప్రత్యేకంగా. సో వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చి ఒక దగ్గర రైతులు వాళ్ళ పనులను, వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇప్పుడు మనం చెప్పినట్టు ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా సేల్ చేసుకోవడం మంచి అవకాశం. అవునండి. సో అది ఎట్లా ఉంది?
అంటే మేలాస్ అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ స్థాయిలో వచ్చేసరికి 15th ఆగస్టు, 26 జనవరి, ఈ 2 సీజన్లు వచ్చేసరికి మామిడి రైతుకు అనుకూలంగా లేనివి సీజన్స్ ఈ 2. లేదంటే మనకు తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఫార్మేషన్ డే ఈవెంట్ జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో మనకు జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో కొంతవరకు రైతులకు ఇంతలకు అవకాశం కల్పిస్తున్నారు. అలా కాకుండా మేలాస్ అనేవి ప్రతి ఈ సీజన్ బేస్డ్గా మనకు అందుబాటులోకి తీసుకురాగలిగితే ఫార్మర్స్ ఆ సీజన్లో పండించిన ఉత్పత్తులను తీసుకొచ్చి అక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మహిళా సంఘాలకు కొన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా రైతు స్థాయిలో కూడా కొన్ని రకాల ఫెసిలిటీస్ కానీ మార్కెట్ ఆపర్చునిటీస్ కానీ ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయగలిగితే రైతు నేరుగా వచ్చి ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైతు స్థాయిలో అంటే సంతలు జరుగుతుంటాయి. ప్రతి విలేజ్లో దాదాపు సంతలు జరుగుతాయి. సంతలు జరిగే క్రమంలో కూరగాయలు ఇలాంటి పనులు కానీ తీసుకొచ్చి రైతు స్థాయిలో కొంతవరకు అమ్ముకుంటాడు. కానీ అక్కడ అవకాశాలు చాలా తక్కువగా కల్పిస్తున్నారు. అవి పెంచగలిగితే రైతుకు చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ఆల్ ఓవర్గా చూస్తే మనకు రైతుకు మీరిచ్చే సలహా సూచనలు ఏంటి? అంటే ఏ విధంగా చేసుకుంటే రైతు బాగుపడుతుంది? ఇప్పుడు చూస్తే పరిస్థితి పెట్టుబడి భారం పెరుగుతుంది, కానీ అనుకున్నంత ఆశించినంత లాభం ఎవరికి లేదు. ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కొద్దిగా గొప్ప తప్ప ఆశించిన స్థాయిలో లేదు. సో అట్లాంటి క్రమంలో మీరు ఎస్పెషల్లీ ప్రాసెసింగ్ విషయంలో మీరు ఇచ్చే సూచన ఏంటి రైతులకి? ప్రాసెసింగ్లో అండి మేము ఇప్పుడు యాజ్ ఐ సెడ్ మేము ఇన్క్యుబేషన్ సెంటర్ అని ఒకటి ఓపెన్ చేసామండి. ఆ ఇన్క్యుబేషన్ సెంటర్లో ప్రతి రైతుకి మాకు వీలైనంత సహాయం మేము చెయ్యాలని చెప్పి వాళ్ళు డ్రైర్లు కొనుక్కొని పెట్టుబడి పెట్టుకొని అవన్నీ చేయకుండా వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు పాడవుతున్నవన్నీ మాకు దగ్గరికి తీసుకొని వస్తే చాలా తక్కువ కన్వర్షన్ రేట్ తోటి మేము వాళ్ళకి కన్వర్ట్ చేసి బై ప్రోడక్ట్ వాళ్ళకి ఇస్తామండి. ఆ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మార్కెటింగ్ చేయొచ్చు. మా దగ్గర ఉన్న లింకేజెస్ మేము వాళ్ళకి అందుబాటులో చేస్తాము. మమ్మల్ని వచ్చి అడుగుతారు, మీ దగ్గర మొరింగా పౌడర్ ఉందా అండి, లేకపోతే ఈ కరివేపాకు పౌడర్ ఉందా అంటే మేము వాళ్ళకి డైవర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ రైతుల దగ్గర వాళ్ళు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి. అండ్ ఇప్పుడు టొమాటోలు కూడా అండి, మదనపల్లిలో మేము టొమాటో ఫుడ్ ప్రాసెసింగ్ అది పెట్టామన్నమాట. సో వాళ్ళు కూడా టొమాటో చాలా బాగా చేస్తున్నారు అక్కడ. సో వీ హ్యావ్ గివెన్ ద లింకేజ్. ఎవరో మా టొమాటో పౌడర్ అడిగితే వీ హ్యావ్ గివెన్ ద లింకేజెస్ టు దెమ్. అట్లాగా వాళ్ళకి రైతులకి మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీ దగ్గర ఏ ప్రోడక్ట్లు ఉన్నా ఏదైనా సరే మీ దగ్గర మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని అడిగితే మేము మీకు సహాయం చేస్తాము. మా ప్రోడక్ట్స్ మేము ఎలా చేసి ఇవ్వాలి అదంతా కూడా, ఏది చేస్తే మీకు దాన్ని వల్ల వాల్యూ ఎడిషన్ వస్తుందని చెప్పి మేము వాళ్ళకి సహాయం చేస్తాం. మా దగ్గర అందరూ ఫుడ్ సైంటిస్టులు ఉన్నారు. సో వాళ్ళు మీకు మంచి వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే బాగా వివరంగా చెప్పారు. అంటే కేవలం పంటను అమ్ముకోవడమే కాదు, నేరుగా అమ్ముకోకుండా ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటే రైతు ఆర్థికంగా బలంగా ఉండగలుగుతారని అంటున్నారు. ఇది వాటి రైతు పక్షం కార్యక్రమం. నమస్తే.